శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 998వ నామము శ్రీ శివ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శ్రీ అంటే శ్రీతో కలిసి ఉన్న శివ, పార్వతీదేవి అని అర్థం. జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క అంశస్వరూపమైన జగన్మాత పార్వతీదేవి. శ్రీయుక్తమైన అతి పవిత్రమైన శోభాయుతమైన శ్రీ అంటే లక్ష్మీ సరస్వతులతో కూడి త్రిమాత్మక స్వరూపముని గురించి వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో వివరిస్తున్నారనమాట. శివ శివ అయిన పార్వతీ పరమేశ్వరులకు భేదం లేకపోవటం వల్లనే వారు ఆ తల్లిని శ్రీ శివ అనే నామంతో సంబోధించారు. శివుని యొక్క చైతన్య శక్తి శివ అయిన పార్వతీదేవి. శివుడు స్థానరూపుడు, ఆయనకు చైతన్యం కలిగించింది ఆ జగన్మాత పార్వతీదేవే. ఈ విషయాన్ని జగద్గురులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలోనే వివరించారు. శివశక్తుల యొక్క రూపము అభేదమైనది. ఆ రూపాన్ని స్మరిస్తూ ఆదిశంకర్లు, అమ్మా, ఈశ్వరుడు కూడా చైతన్య స్వరూపునివైన నీతో కలిసి ఉన్నప్పుడే తన కార్యాలను సమర్థవంతంగా నిర్వహించగలడు. నీతో కలిసి లేని శివుడు స్థానరూపుడే కదా, కదలడానికి కూడా అశక్తుడు. నిన్ను ఆరాధించే హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయ కార్యములను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. జగన్మాత కంచి కామాక్షి పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్రులైన శ్రీ మూకశంకర్లు తన మూక పంచశతిలోని ఆర్యా శతకంలో మొదటి శ్లోకంలో ఏమని వివరించారు అంటే, కాంచీపుర సీమలో కామపీఠంలో స్థితమై ఉన్నదియు, కారణరూపిణియు, కారణాతీత చైతన్య శక్తియు, కుంకుమమాల గుత్తులను పోలిన ఎర్రనైన కోమలమైన తీగ వంటి దేహం కలిగినదియు, దయాసముద్రాలు అయిన వర్ణించుటకు వీలు కాని ఒక్కానొక మహాశక్తి విహరిస్తూ ఉంది. అటువంటి శోభ కలిగింది మోక్షస్వరూపిణి, సర్వమంగళకారిణి, సర్వశోభనకారిణి అయిన శ్రీమాతను వాగ్దేవతలు శ్రీ శివ అనే నామంతో కీర్తించారు. శ్రీ అనే పదానికి పరబ్రహ్మ స్వరూపము, సర్వాంతర్యామి అనే లలితాంబికను ఆశ్రయించి ఉంది అని అర్థం. జీవులందరూ కూడా జగజ్జనని అయిన పరమేశ్వరుని తద్వారా శివతత్వమును ఆశ్రయించుకుని ఉన్నవారే కాబట్టి ఆ తల్లి శ్రీ శివ అనే నామంతో వ్యవహరింపబడింది. లలితా సహస్రనామాల్లో మొదటి 3 నామాలైన శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమద్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఆఖరి శ్లోకంలో మళ్ళీ మొదటి నామైన శ్రీ శివ కూడా ఈ సమస్త చరాచర జగత్తు కూడా ఆ జగజ్జని అయిన ఆ తల్లిపైన ఆధారపడి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. శ్రీ శివ అనే నామాల్లో ఉన్న మరొక రహస్యం ఏంటి అంటే, ఈ సమస్త జగత్తుకు మాతాపితరులు ఇరువురు కూడా జన్మదాతలు. అటువంటి తల్లిదండ్రులు ఇరువురిని కూడా స్మరిస్తూ శ్రీ లలితా సహస్రనామంలో శ్రీమాత అని ఆ తల్లిని స్మరిస్తూ ప్రారంభించి ఆఖరి శ్లోకంలో శ్రీ శివ అని తండ్రిని స్తుతించి తర్వాత పరమేశ్వరి వారిద్దరి రూపమైన శివశక్యైక రూపిణి అని వివరించారు. ఇంకొక రహస్యం ఏంటంటే, శివ అనే నామంలో ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, కానీ శివ అనే నామంలో శివుడు పార్వతి ఇద్దరూ కలిసి ఉన్నారు. ఈ ఇద్దరికి గౌరవ సూచకమైన నామమే శ్రీ శివ. అభేదమైన శివశక్తుల రూపం ధరించిందై ఆ రూపంతో ఈ సమస్త సృష్టి ఆవిర్భావానికి కారణమైంది. ఈశ్వరునికి సైతం చైతన్య స్వరూపిణిగా, మోక్ష స్వరూపిణిగా, సర్వమంగళకారిణి, కారణరూపిణి, కారణాతీత చైతన్య శక్తి, సర్వశోభనకారిణి అయిన జగన్మాతని మనం శ్రీ శివ అనే నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే, పూజిస్తూ ఉన్నట్లయితే, జపం చేస్తూ ఉన్నట్లయితే ఆ పరమశివుని యొక్క పూజ చేసినట్లు అవుతుంది. అమ్మవారిని చేసినట్లు, అమ్మవారి అంటే మాతాపితరులు ఇద్దరినీ మనం పూజ చేసినట్లుగా అవుతుందన్నమాట. అలాంటి వారిద్దరి యొక్క కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి. శ్రీమాత్రే నమః.